నమస్కారం, వెల్కమ్ టు 6 టీవీ ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు మరియు ఆధ్యాత్మికవేత్త, అలాగే గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. సో గురువు గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రుడు మహా. గురుగారు, ఈ రోజు నేను ధర్మ సందేహాల్లో ప్రత్యేక ప్రోగ్రామ్ ఫస్ట్ అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది ఇంట్లో పొయ్యిలు ఒకసారి చూసుకున్నట్లయితే 2 పెట్టుకుంటారు, కొంతమంది 1, కొంతమంది 3 పెట్టుకుంటారు. అసలైతే ఇంట్లో మనకి ఎన్ని పొయ్యిలు ఉంటే మనకు అదృష్టం కలిసి వస్తుంది అంటారు? అలాగే మనం ఇంట్లో ఎన్ని పొయ్యిలు పెట్టుకోవచ్చు అంటారు? 2 పెట్టుకోవచ్చా లేక 3 పెట్టుకోవచ్చా? ఇంకొంతమంది ఏంటంటే వంట చాలా స్పీడ్ గా అవ్వాలి అని చెప్పేసి 4 కూడా పెట్టుకుంటారు. సో అసలు ఎన్ని పెట్టుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా అమ్మా. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క బిజీ లైఫ్లో వారికి తొందరగా కుక్ కావాలి, తొందరగా వంట అయిపోవాలి, పిల్లలకు టిఫిన్ బాక్స్ కావచ్చును, అదేవిధంగా వారు జాబ్ చేసేటువంటి పరిస్థితి, వారికి క్యాబ్స్ వచ్చి వెయిట్ చేసేటువంటి పరిస్థితి. ఈ లోపు చకచకా పనులన్నీ అయిపోవాలి అంటే పొయ్యిలు కాస్త ఎక్కువ ఉండాలి అనుకుంటారు కనుక అసలు ఈ పొయ్యిల గోల్ ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒకసారి తెలుసుకుంటే సరిపోతుంది. అసలు ఈ టాపిక్ ఎందుకు రావడం జరిగింది అంటే, వెనుకటి కాలంలో సామూహికంగానే అంటే ఉమ్మడి కుటుంబమే ఉండే. ఇప్పుడు గత కొంతకాలంగా కొన్నేళ్ల నుంచి అనుకోవచ్చును, ఎవరికి వారే యమునా తీరే అనేటువంటి విధంగా వెళ్ళిపోతూ ఉన్నారు. అవసరమైతే తల్లిదండ్రులను అనాథ ఆశ్రమంలో కూడా వేసేసి అమెరికా కావచ్చును, లేదా యూరప్ కావచ్చును, ఆఫ్రికా కావచ్చును, వారికి నచ్చినటువంటి దేశాలకు వెళ్ళి బతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి. విన్నారా? ఇక వారెవరూ పట్టించుకోరు ఎన్ని పొయ్యిలు ఉన్నవి, అమెరికా వారు కానీ ఆఫ్రికా వారు. మనది సనాతన ధర్మము, హిందూ ధర్మం కనుక వాస్తవానికి అసలు ఈ టాపిక్ ఎందుకు అంటే, ఈ వెనకటి కాలంలో ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి వారు. ఇప్పటికీ హైదరాబాద్లో కొంతమంది మార్వాడీస్ కావచ్చును, లేదా కొంతమంది వారు ఇప్పటికీ నా దగ్గరికి వస్తూ ఉంటారు కదా గురువు గారు అని చెప్పి, ఏదో ప్రశ్న అని చెప్పి డౌట్ విషయం మీద 20-25 మంది కలిసి ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ కాలం. అన్నదమ్ములు, అదేవిధంగా తల్లిదండ్రులు. సరే, ఇప్పుడు వెనుకటి కాలంలో పల్లెటూళ్ళల్లో కానీ పెద్ద చతుర్సాల భవంతి అనేటువంటి ఇల్లు కానీ, లేదా గూనెపెంకల ఇండ్లు కానీ వెనుకటి కాలంలో బాగా ఉండేటువంటి చతుర్సాల భవంతి అనేటువంటి విధంగా, లేదా ఇక ఎంతో పెద్దగా ఉండేది. మరి వారికి ఒకటే వంట చేసుకునేటువంటి విధంగా ఒకటే వ్యవస్థ ఉండేది. ఇక్కడ వారి తల్లిగారు కానీ లేదా కోడళ్ళు కానీ చక్కగా కూడా ఉదయం కోడళ్ళు ఏ విధ కూరగాయలు కట్ చేసి ఇస్తే అత్తగారు వంట చేయడము, లేదా అత్తగారు ఏదో సహాయం చేస్తే కోడళ్ళే వంట చేయడము, చక్కగా కలిసిమెలిసి మధ్యాహ్నం అందరూ కూడా కలిసి భోజనం చేసేటువంటి వారు. వ్యవసాయం పని మీద వెళ్ళి లేదా ఇంకేదైనా వ్యాపారం చేసుకునేటువంటి వారు చక్కగా వచ్చి భోజనం చేసి ఎక్కడి వారు అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని మరలా సాయంకాలం వారి పని మీద వెళ్ళేటువంటి పరిస్థితే ఉండే. మరి ఇక్కడ ఇంత పెద్ద ఇంటిలో కలిసి ఉండేటువంటి వారు ఆల్ ఆఫ్ సడన్ గా ఏదో గొడవ వచ్చింది అనుకుందాం, విడిపోయారు. మరి ఎక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఇందులోనే అదేదో సినిమా చూశాంగా, గొల్లపూడి, అదేవిధంగా శరత్ బాబు, రాజేంద్ర ప్రసాద్ ఉండేటువంటి అదొక మూవీ. అందులో ఆఫ్ గా విడగొట్టేస్తారు, ఇంటిని విడగొట్టేసిన తర్వాత చదరంగం. అందులోనే వీరు వన్ సైడ్ పొయ్యి పెట్టుకుంటారు, వంట చేసుకొని తింటారు, వీరు విడిదిక్కు వంట చేసుకొని తింటారు. ఇగో ఇట్లా 2 పొయ్యిలు 3 పొయ్యిలు ఒకటే ఇంట్లో ఉండి ఒకటే మనకు కప్పులో వండుకుంటూ 3 పొయ్యిలు పెట్టుకున్నట్టయితే ఇబ్బంది అవుతుంది. ఒకే ఇంట్లో ఉండి భార్యాభర్త ఇట్లా ఎవరికి వారే వంట చేసుకుంటే, పొయ్యిలు అంటే ఇవాళ రేపు బర్నే గ్యాస్ అంటే అది పొయ్యి అని కాదు, అసలు దానికి సంబంధమే లేదు, అసలు సంబంధం లేదు. దానికి దీనికి అసలు పొయ్యి వేరు, గ్యాస్ వేరు. అసలు
కట్టెలు పొయ్యి వెనకటి కాలంలో చక్కగా కూడా మట్టితో చేసినటువంటిది ఉండేది, లేదా ఇటుకలైనా ఎట్లైనా వీలు పడేటువంటి విధంగా ఉండేది చక్కగా. ఇప్పుడంటే ఈ యొక్క స్టీల్ కావచ్చును, ఇత్తడి కావచ్చును, గిన్నెలు వచ్చినా కానీ వాస్తవానికి అప్పట్లో కుండల్లోనే చక్కగా వంట చేశారు. మంచి పాత్రలు, చాలా టేస్టీగా ఉంటాయి అవి కూడా, మంచి పాత్రలు ఉండేవి. అట్లా ఈ యొక్క పొయ్యిలు ఏవైతే ఉన్నావో కట్టెలు అంటు పెట్టేటువంటి ఆ పొయ్యిలు 3 ఉండకూడదు అని చెప్పడం ఇంతే. దీనిని ఇప్పుడు 3 స్టవ్లు ఉండేటువంటి గ్యాస్ స్టవ్ ఇంట్లో ఉండకూడదు అని కొందరు కరెంటు రిలేటెడ్ గా ఉండేటువంటి కుక్కర్ గానీ కరెంటు రిలేటెడ్ లో ఉండేటువంటి పొయ్యి ఇండక్షన్ స్టవ్ కూడా ఇంట్లో తెచ్చి పెట్టుకుంటున్నారు. 3 ఉండకూడదని 4. అవును. సో దాంతో పాటు మనకి 3 కాస్త 4 అవుతుంది, 4 కాస్త 5 అవుతుంది. మరి ఇట్లా అంటే ఓవెన్ లేదా? అయ్యా అది కూడా బర్నే కదా, అంతే కదా. కనుక అలాంటిది ఏది అవసరం లేదు. వెనకటి కాలంలో ఒకే ఇంటిలో ఉండేటువంటి వారు ఈ విధంగా గొడవలు పడ ఇంకేదో చేసుకొని వంట చేసుకోకూడదు, ఒకే ఇంట్లో ఉండేటువంటి వారు అట్లా 2-3 పొయ్యిలు పెట్టుకోవద్దు అని చెప్పి మాత్రం వచ్చింది అది. కనుక చిన్నవారు కిందికి ఉండడము, అదేవిధంగా పెద్దవారు పైకి ఉండేటువంటి పరిస్థితి, ఇట్లా 1-2 విషయాల మీద నుండి ఇప్పుడు అది ఇండక్షన్ స్టవ్ కూడా ఇంత డిస్కస్ చేయాల్సి వస్తుంది మన కర్మ అది. కనుక అవసరం లేదు. 2 ఉండనివ్వండి, 3 ఉండనివ్వండి. పాపం వారు వారి బిజినెస్ కానీ వారి వృత్తిరీత్యా కానీ బిజీగా వెళ్ళిపోయేటువంటి సందర్భంలో 4 స్టవ్లు కూడా వెలిగించేసి ఒక్కొక్క దాని మీద పెట్టేసినా కూడా 4 ఒకటే నిమిషం ఎట్ ఏ టైం అయిపోతుంది. అవును, మనకున్న ప్రెసెంట్ బిజీ షెడ్యూల్లోనే. కనుక మొహమాటం లేకుండా ఎన్ని స్టవ్లైనా పెట్టుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. కట్టెల పొయ్యి ఉన్నవి అనుకుంటే 2 ఉండకూడదు, 3 ఉండకూడదు. ఓకే, కానీ చాలా మంది మీరు అంటున్నారు గురుగారు ఎన్ని స్టవ్లైనా పెట్టుకొని అంటారు, కానీ అసలు అయితే కొంతమంది అంటారు ఎక్కువ స్టవ్లు ఉండొద్దు, అయితే 3 ఉండాలి లేదా 1-2 ఉండాలి, అంతకు మించి ఇంకెక్కువ ఉండొద్దు, ఇంటికి మంచిది కాదు అంటారు కదా గురువు గారు. ఇది బర్న్ అంతే, ఇది నాటు పొయ్యి, ఇది పొయ్యి కింద క్యాలిక్యులేట్ చేస్తాను, నేనైతే ఒప్పుకోను అంతే. విన్నరా, అది ఎక్కడ మనం కనీసము అగ్గిపుల్ల కూడా వెలిగించి ముట్టించలేని పరిస్థితిలో ఉన్నాము. అది కూడా లైటర్, కంప్లీట్ కరెంట్, గ్యాస్. అదేమన్నా మనం కిరోసిన్ వేసి వెలిగిస్తున్నావా లేకుంటే మరొకటి, అంతా గాలి. విన్నరా, కనుక 3 అనేది మంచిది కాదు, పర్వాలేదు. అంతటా 2 స్టవ్లే. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఓవెన్ ఇవాళ రేపు ఉంటుంది, అది కూడా అదే కదా, బర్న్ అయ్యేదే కనుక ఐటెము. అలాంటి ఏ డౌట్ లేదు. పొయ్యి మాత్రమే మనం దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి, అంతే. ఓకే గురుగారు, మీరు ఇందాక చెప్పారు ఒకే ఇంట్లో 2 ఉండే, అంటే వేరు వేరు కాపురం, అటు తమ్ముడు గాని ఇటు అన్నయ్య గాని ఉండేసి, అలాంటి సమయంలో పొయ్యిలు ఎన్ని ఉండొచ్చు అంటారు? అంటే వీళ్ళు ఒక 2 పెట్టుకోవచ్చు, వాళ్ళు ఒక 2 పెట్టుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం, ఏం కాదు, అది వాళ్ళ ఇష్టం. అలాంటప్పుడు 3 కన్నా ఎక్కువ అలా పెట్టి ఒకటే ఇంట్లో ఉన్నారు, వీరి దగ్గర గ్యాస్ స్టవ్ ఉంది, వారి దగ్గర గ్యాస్ స్టవ్. కుంపటి అని కూడా ఉండే వెనకటి కాలంలో. ఇప్పటికీ మేము దేవాలయంలో అమ్మవార్లకు నివేదన చేసేటప్పుడు ఆ యొక్క కుంపటి బొగ్గులు వేసి వాటి మీద చేసి నివేదన చేస్తాం. అట్లా ఇట్లా ఉంటుంది. కనుక దాని గురించి ఏమి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. అలా ఉంది అని అనుకునేటువంటి వారు ఎవరైనా కూడా చక్కగా కూడా సాయంకాలం పడుకునేటువంటి సమయంలో గ్యాస్ అంతా కూడా శుభ్రపరచుకొని, అది ఏ టైం అయినా కానివ్వండి, మీరు నిద్రపోయే ముందు చక్కగా కూడా స్నానాన్ని ఆచరించి ఒక పిరికడు కల్లుప్పు అంటే రాళ్ళ ఉప్పు అక్కడ ఆ యొక్క ఆగ్నేయ మూలలో వేసి పసుపు కుంకుమ వేసి దాని మీద ఒక మట్టి ప్రమిదలో ఒక 3 వత్తులు వేసి దీపారాధన చేసి పడుకోండి. ఓకే, అలాంటి డౌట్స్ ఉన్నవి, మాకు అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి అనుకుంటే ఈ విధంగా రెమెడీ చేసుకోండి, చాలా మంచిగా పనిచేస్తుంది. ఓకే ఓకే గురుగారు, మనకి ఇంట్లో ఎన్ని పొయ్యిలు ఉండొచ్చు, ఎన్ని పొయ్యిలు ఉండకూడదు, అలాగే ఒకే ఇంట్లో ఉన్న అన్నదమ్ములు వేరు వేరు కాపురం ఉన్నప్పుడు అలాంటి సమయంలో మనకి ఇంట్లో ఎక్కువ పొయ్యిలు ఉండొచ్చా ఉండకూడదు అనే వాటన్నిటి గురించి అయితే మాకు చాలా చక్కగా వివరించారు గురుగారు. చాలా మంది ఏంటంటే పితృదోషాలతోటి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అనమాట. సో మనకున్న పితృదోషాలు తొలగిపోవాలంటే కొంతమందికి తెలియదు, అలా మాకుంది ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, మనకుంది పితృదోషం అసలు ఏంటి అన్నది కూడా తెలుసుకోలేరు. కానీ మనకున్న పితృదోషాలు తొలగిపోవాలి అంటే మనకి పట్టి పీడిస్తున్న శని వచ్చేసి పితృదోషాలు అని తెలుసుకోవడం ఎలా అంటారు? ఉన్న పితృదోషాలు తొలగిపోవాలి అంటే దానికి ఏం చేయాలి?
పితృదోషము అంటే అది శనికి సంబంధం లేదు. ఓకే. విన్నారా? పితృదోషం అంటే అది పితృదోషం, అది వేరు. పితృదోషం ఎట్లా ఏర్పడుతుంది, అది అసలు ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసు. అంటే చాలా మందికి మనకు పితృదోషాలు ఉన్నాయా అని తెలుసుకోవడం ఎలా అనేసి అనుకుంటారు. అదే తల్లి, ఇప్పుడు పితృదోషము ఉన్నది లేదు అనేటువంటి విషయం కానీ ఉంటే వారు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవాలి కానీ క్షుణ్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే గురుగారు. విన్నారా? ఇప్పుడు తరచూ కూడా ఆ ఇంట్లో కొడుకుకు అదే విధంగా తండ్రికి ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి, గొడవలు ఎక్కువగా, వాదన, ఆర్గ్యుమెంట్స్, వీరొకటి అంటే వారొకటి అనడం కావచ్చును, లేదా ఎవరికి హెల్త్ ఇష్యూస్ సరిగా ఉండకపోయేటువంటి పరిస్థితులు కావచ్చును. తరచూ ఏమైనా ప్రయత్నాలలో ఇబ్బందులకరంగా ఏర్పడేటువంటి పరిస్థితి, తరచూ మనీ లాస్ అయ్యేటువంటి పరిస్థితి, అకారణంగా గొడవలు జరిగేటువంటి పరిస్థితి. రెండవది అకాల మరణాలు కూడా. అకాల మరణాలు జరిగినా మనకు శరీరంలోనే ఆర్గాన్స్ ఏదో రకంగా ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితి, ఫెయిల్ అయ్యి ఆసుపత్రి పాలవ్వడం కావచ్చును, ఇంకా అప్పుల పాలయ్యేటువంటి పరిస్థితి, అపనిందలు, ఇంకా మన ప్రమేయం లేకుండానే గొడవలు ఏర్పడము, ప్రమాదాలు గురి అయ్యేటువంటి పరిస్థితులు. అదేవిధంగా మన కళ్ళ ముందే మన పిల్లలు చెడు వ్యసనాలకు కావచ్చును, చెడు మార్గం వైపుగా ప్రయాణం చేసేటువంటి పరిస్థితి, ఇంకా మన కీర్తి ఏదైతే ఉందో చక్కగా బ్రతికేటువంటి మన పేరు ప్రఖ్యాతలు ఆల్ ఆఫ్ సడన్ గా డౌన్ఫాల్ అయ్యేటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా తరచూ జరుగుతూ ఉంటే ఖచ్చితంగా కూడా పితృదోషాలు అనేటువంటి కారణము. మరి ఇక్కడ పితృదోషాలు అంటూ ఉన్నాం, అది పితృదోషమా అనేటువంటిది ఎట్లా తెరవాలి? మన జాతకములో, ఎవరి జాతకములో అయితే సప్తమాతు కానీ, లేదా 9వ స్థానంలో కానీ, లేదా సూర్యుడు నీచపడిపోయి ఉన్న, సూర్యుడు సరైనటువంటి పవర్ఫుల్గా మన జాతకంలో లేకున్నా, భాగ్యస్థానంలో సూర్యుడు ఉన్నా, లేదా పంచమ స్థానంలో ఉంటే మంచిదే, అయినప్పటికీ కూడా పంచమ స్థానంలో ఉండి శని దృష్టి ఒకవేళ ఉన్నట్టయితే, లేదా ఇట్లా కొన్ని రకాలుగా మనము పితృదోషం ఉంది అని నిర్ధారణ చేసుకొని దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి. ఎట్లా నివారణ అవుతుంది? ఇప్పుడు కొందరు అంటూ ఉంటారు జనరల్గా, వాడు ఎంగిలి చేయితో కూడా కాకిని కొట్టర్రా అని అంటారు. అంటే అంతటి పీసినారని. ఇప్పుడు ఇక్కడ నాకు నిన్న ఒకరు ఒక విషయం చెప్పారు. రెంట్ ఇంటిలో దిగేటువంటి సందర్భంలో మీకు రోజు 15 నిమిషాలు బోర్ వేస్తాము, అంటే నీళ్ళు ఇస్తాం, రోజు 15 నిమిషాలు మాత్రమే మీకు నీళ్ళు ఇస్తాము అని చెప్పారు. 15 నిమిషాల నీళ్ళు ఈ కాలంలో అంటే ఎవరి ట్యాంకులు ఏవైతే ఉన్నాయో సపరేట్ గా కట్టి పెట్టారు. 15 నిమిషాలలో మరి ఆ ట్యాంకు నిండుతుందా నిండదా అనేటువంటిది తర్వాత విషయం. ఇప్పుడు ఆ నీళ్లు సరిపోకపోతే వారి పరిస్థితి ఏంది? అంతే, ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే నేను అనేటువంటి విషయం ఏమిటి అంటే, ఇది పీసలాడతానే లక్షణమా తను, లేదా ఒక సాడిస్ట్ మెంటాలిటీయా? దీని వలన నువ్వు ఒక దోషాన్ని అయితే మోస్తావు. వాడు అన్నం తిన్నాడు, చేయగడుకోవడానికి వెళ్ళింది సింక్ దగ్గరికి, నీళ్ళు రావటం లేదు, వాడి ఎంగిల్ చేతనే ఏం చేసాడు కదా. చాలా కారణాల చేత కూడా మనము కొన్ని తెచ్చుకున్నటువంటి పితృదోషాలు ఉంటాయి. ఇప్పుడు ఈ వీడు చేసినటువంటి పనికి, ఇప్పుడు ఈ ఎవరైతే పెద్ద మనిషి చేసిండో పనికి, ఈ దోషము వీరి కొడుకుకు తాకేటువంటి పరిస్థితి, అదొక పితృదోషం కింద వెళ్తుంది. పెద్ద అపార్ట్మెంట్ కట్టిండు ఇక్కడ, వాడు ఆ అపార్ట్మెంట్ లో ఎవరి వారికి సపరేట్ వాటర్ ట్యాంక్ పెట్టిండు, 15 నిమిషాలు అన్నాడు. ఇంతటి అపార్ట్మెంట్ ఎవడు కట్టమన్నా నిన్ను? దేనికి కట్టినావు?
ఒకటి. రెండవది, నువ్వు చనిపోయిన తర్వాత ఇదంతా ఎవరి సొంతం? కొడుకు సొంతమే కదా. ఆ దోషం కూడా కొడుకుకే వెళ్తుంది. కనుక ఇన్ని కోట్ల రూపాయలు నీ కొడుకు వస్తున్నాయి అని చెప్పి వాడు సంతోషపడ్డాడు అక్కడ. పడ్డా లేదా? పడ్డాడు ఖచ్చితంగా. ఈ 10 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కానీ 10 కోట్ల రూపాయల వర్త్ చెందేటువంటి అపార్ట్మెంట్ కానీ ల్యాండ్ కానీ నా సొంతము. కానీ అందులో ఉండేటువంటి వాడు ఎంత బాధపడుతున్నాడు? అంతే. వాని బాధకు కారణమైంది ఎవరు? ఓనర్. ఆ ఓనర్ ఎవరు? నీ తండ్రే కదా. తండ్రి. ఈ రకంగా కూడా ఉదాహరణ నేను చెప్పిన. ఓకే, ఇది ఉదాహరణ. మీ తండ్రి గారు వారి తండ్రి గారు కావచ్చును, లేదా వారి తండ్రి గారు కావచ్చు, తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి మైనస్ వాతావరణము మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకే సమయంలో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇదే సమయంలో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో జననం జరిగితే ఇదే సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఒక జననం జరుగుతుంది. ఒకే సమయానికి ఎట్ ద సేమ్ టైం. ఇక్కడ మీరు బేబీని మొత్తం కూడా చుట్టి మొత్తం ప్యాక్ చేసి అప్ప చెప్తారు. అక్కడ నార్మల్ కావచ్చును, లేదా ఆపరేషన్ కావచ్చును, తీసేసి వారు ఇంకుబాటర్ మన అదేమిటి కాస్త బేబీ రాగానే బయటికి అందులో పెడతారు కదా మన బాక్స్ లో. మన అదేమిటి జాయిండీస్ కానీ రాకుండా ఉండడానికి పసుకలు కొంచెం హీట్ బాక్స్ లో పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటుంది. ఎందుకు? ఇది కర్మ కదా. ఒకే ఆఫీస్ లో ఎంతో టాలెంట్ గా ఉండేటువంటి వాడు డౌన్ ఫాల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. చెంచాగిరి చేసేటువంటి వాడు పై స్థాయి. ఇదంతా ఒక టైం వచ్చినప్పుడు అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక తప్పకుండా పితృదోషాల కిందనే వెంటాడుతుంది. తండ్రి తరపున ఆస్తి లావాదేవీలే కాదు, మంచి చెడు కూడా తప్పకుండా మనం మోయాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఎట్ ద సేమ్ టైం మీరు అన్నం తినేటువంటి సందర్భంలో ఒక ముద్ద కాకికి సమర్పించి మీరు అన్నం తిన్నట్టయితే ఎలాంటి పితృదోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. రెండవది, ప్రతి అమావాస్య రోజు పెద్దల పేర్లు చెప్పుకొని బ్రాహ్మణులకు వస్త్రదానం కావచ్చును, అదేవిధంగా భోజన దానం అంటే సాహిత్య దానాన్ని ఇస్తూ ఉండాలి. కుదిరితే ప్రతి అమావాస్య రోజు నల్ల నువ్వులతో పెద్దవాళ్ళ పేర్లను చెప్పుకొని తర్పయామి 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 అని దక్షిణం వైపుగా బొటన వేలు నుండి ఈ యొక్క నీటిని విడిచిపెట్టండి. మీరే వారి యొక్క గోత్రము పేర్లను చెప్పు. అటు పిమ్మట సాహిత్య దానాన్ని ఇవ్వండి. అమావాస్య రోజు ఖచ్చితంగా కూడా కాకులకు అన్నం పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఇలా చేస్తూ ఉంటే తప్పకుండా కూడా మంచి ఫలితాలు వస్తవి. ఎలాంటి పితృదోషాలు ఉన్నా కూడా కర్మ సంబంధిత దోషాలన్నీ కూడా తొలగిపోనున్నాయి. మంచి ఫలితాన్ని మీరు తప్పకుండా కూడా అనుభవిస్తూ ఉంటారు. ఓకే గురుగారు, పితృదోషాలు మనకు ఉన్నాయి అని చెప్పేసి వాటిని ఎలా తెలుసుకోవాలి, అలాగే మనకి పితృదోషాలు ఉంటే దానికి మనం ఎటువంటి పరిహారం చేసుకోవాలనే అంశం గురించి అయితే మీరు మాకు చెప్పారు. అలాగే మీరు ఇందాక చెప్పారు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు, తెలిసి తెలియక చేసిన తప్పులకి మనం కర్మఫలం అనేది అనుభవించాల్సి వస్తుంది అని చెప్పేసి. మనం ప్రస్తుతం ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలిసి తెలియక అమాయకంగా తప్పులు చేసేస్తూ ఉంటారు. ఇలా మనం తెలిసి తెలియక చేసిన తప్పులకి మనం ఎటువంటి పరిహారం చేసుకోవాలి అంటారు? దానికి ఎటువంటి? అదే తల్లి, కాకి మీరు అన్నం ముద్ద సమర్పించి మీరు భుజించండి. ఏది? మీరు తినే ముందు కాకి కాస్త ఒక ముద్ద అన్నం పెట్టేసి మీరు అన్నం తినేసేయండి. ఏది? కాలు చేతులు కడుక్కున్న తర్వాత అమావాస్య రోజు మనం చెప్పినటువంటి పరిహారాలు పాటించండి. అంతే, సింపుల్. లేదు మాకు ఇంకా కావాలి అనుకుంటే గయా కావచ్చును, అదే విధంగా గానగాపూర్ కావచ్చును, లేదా మన నాసిక్ త్రయంబకేశ్వర్ కావచ్చును. అక్కడ చక్కగా కూడా పితృతర్పణాలు కావచ్చును, అదే పితృదోష నివారణ సంబంధిత పూజలు ఎక్కువ కూడా చేస్తూ ఉంటారు, కండక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే గురువు గారు, పితృదోషాలు ఉంటే దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి, అలాగే కొంతమంది తెలిసి తెలియక కొన్ని తప్పులు చేసేస్తూ ఉంటారు, సో వాటికి కూడా మనం ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు గురుగారు. కొంతమంది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ వస్తువులు పోగొట్టుకుంటారు, చాలా విలువైన వస్తువులు. అలాగే కొంతమంది అంటే అప్పు ఇస్తారు కానీ అది తిరిగి రాదు.
అప్పు ఇవ్వడం వరకే వీళ్ళ బాధ్యత, తర్వాత నుంచి ఎవరైతే తీసుకుంటారో సో వాళ్ళు వీళ్ళ వెంట తెప్పించుకుంటారు. సో అట్లా పోయిన వస్తువులు ఇచ్చిన అప్పు మనకి తిరిగి మన చెంతకు చేరాలి అంటే ఏదైనా మంచి రెమెడీ కానీ ఒక మంచి ఉపాయం కానీ ఏదైనా ఉందంటారా? తప్పకుండా అమ్మా. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా కర్మఫలము అనేటువంటిది అనుభవించాలి. ఎవరు ఇప్పుడు ఒక 11 రూపాయలు మనం ఒకరికి దానం చేస్తున్నాము అని మన మనసుకు అనిపిస్తుంది అంటే అది పోయిన జన్మలో మనం వారికి ఇచ్చేది ఉందా లేదా మరి మరొక జన్మన ఏదో ఒక బాకీ అని మనం అనుకోవాలి, వారికి దానం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి పోయిన వస్తువులు కావచ్చును, లేదా ఏదో మనకు నమ్మించి 1 monthలో ఇస్తాను అని చెప్పి డబ్బులు తీసుకోవడం కావచ్చును, లేదా బంగారమే ఏదో ఫంక్షన్కి వెళ్ళాము, హడావిడిగా వచ్చాము, బీరువాలో పెట్టేటువంటి బిజీ లేదు, ఎక్కడో పెట్టాము, అది ఎక్కడో మిస్ అయిపోయింది అనేటువంటి వారు కానీ, లేదా ఇంకేదైనా కావచ్చును, ఎంతో విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకున్నాము అని అనుకునేటువంటి వారు కానీ, ఇప్పుడు మనం చెప్పేటువంటి ఈ యొక్క మంత్రాన్ని కేవలం 41 రోజులు ఎవరైతే పారాయణం చేస్తారో 41 రోజులలోనే వీరికి మంచి రిజల్ట్ ఉంటుంది. విన్నారా? ఈ 41 రోజులు కూడా ఎలాంటి అలవాట్లు లేకుండా ఒక దీక్షలాగా చాలా నమ్మకంతో చేయాలి. మనం ఎక్కడైనా ఉండనివ్వండి, మనం ఏమన్నా చేస్తూ ఉండనివ్వండి, తప్పకుండా భగవంతుడు చూస్తూనే ఉంటాడు. విన్నారా? మనం ఎక్కడో ఉన్నాము, ఏదో చేస్తున్నా, ఎవరు చూస్తున్నారులే అని అనుకోవడం తప్పు. మనం ఎక్కడ ఉండనివ్వండి. కనుక సంకల్ప బలం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే సంకల్పించుకుంటున్నామో, నాకు ఈ పని కావాలి, నాకు ఉద్యోగం కావాలి, లేదా నా బంగారము తాకట్టులో ఉంది, తాకట్టులో నుండి రిలీజ్ కావాలి, లేదా ఎవరికో అప్పిచ్చి ఉన్నాము, వారు లేదు తిరిగి రావాలి అని అనుకున్నా, లేదా మీరే అప్పుల పాలై ఉన్నారు, మీకే బ్యాంకు లోన్ కావచ్చును, లేదా ఏదైనా ఒక జాక్పాట్ తాకాలి అని ఎదురు చూస్తూ ఉన్నా, ఆకస్మిక ధన ప్రాప్తి కావాలి అని అనుకున్నా కూడా ఇప్పుడు మనం చెప్పేటువంటి మంత్రాన్ని వీరు 41 రోజులు పఠించాలి. అయితే ఇక్కడ 2 రకాలు. ఎట్లా అంటే కొందరు 21 రోజులు లేదా 15 రోజులు చేసేసి ఈ లోపే వీరికి పని అయ్యింది అని మరలా మంత్రం మానేయద్దు. 41 రోజులు చేసినా మాకు ఫలితం రాలేదు అనేటువంటి, అసలు వస్తుందా రాదా అనేటువంటి ఆలోచన మనసులోకి రావద్దు. మన సోల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా కనెక్ట్ కావాలి. తప్పకుండా కూడా ఈ ఒక దిక్కు ఈ యొక్క మంత్రాన్ని చదువుతూనే మరొక దిక్కు నేను అంతకుముందు ఈ మంత్రం చేశాను, అది ఫలితం ఏమి లేదు, లేదా అంతకుముందు పూజ చేశాను, ఫలితం ఏమి లేదు. ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఏ పూజలు కానీ, ఏ మంత్రాలు కానీ, లేదా ఏ హోమాలు కానీ ఏవైతే ఎన్ని చేసుకున్నా కూడా ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు, మనసులోనే పెట్టుకోవాలి. ఇంద్రా మనం చేసేటువంటి పని కూడా ఎంతో గుప్తంగా చేసుకోవాలి. అప్పుడే ఆ రిజల్ట్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొడుకు పుట్టక ముందే కుళ్ళ చేసుకునేటువంటి కుళ్ళ పుట్టించిండట ఎవడు వెనకటి కాలంలో శాస్త్రం. కొడుకు రాకముందే వాడు కుళ్ళాను కుట్టించిండ, నెత్తి మీద పెట్టుకునేటువంటి. అంటే వీళ్ళు చేసేటువంటి ప్రయత్నం సరిగా చేస్తున్నాడా లేదా, తర్వాత ఈ నేను బడాయిలు, నేను కారు కొంటున్నా, ఈ నెక్స్ట్ మంత్ లో మనకు చిట్టి ఉన్నదా, డబ్బులు రాగానే డౌన్ పేమెంట్ కట్టి కారు తీసుకుంటా, లేదా 2 వీలర్, ఎవరి శక్తికి తగ్గట్టుగా వారు, నేను పలానా దగ్గర ల్యాండ్ తీసుకుంటున్నా. అయితే ఈ విధంగా ఉంటవి, ఎవరి కర్మానుసారే అన్నట్టుగా వారి వారి పరిస్థితి దృష్ట్యా ఉండడం జరుగుతూ ఉంటుంది. కనుక పోయిన వస్తువులు కానీ, లేదా అప్పులు కానీ, అప్పులలో మీరున్నప్పటికీ లేదా మీకెవరైనా ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మనం చెప్పేటువంటి ఈ యొక్క మంత్రాన్ని ఖచ్చితంగా కూడా వీరు నమ్మకంతో ముందుగా సంకల్పించుకోవాలి. ఎందుకైతే ఈ యొక్క మంత్రాన్ని చేస్తూ ఉన్నామో సంకల్పం ఆచమనం చేసుకొని కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః అని విడిచిపెట్టి
చక్కగా కూడా కేశవ నామాలు చెప్పుకొని ప్రాణాయామం చేసుకొని చక్కగా కూడా ఇవాళ తిథి వార నక్షత్రము ఏదైతే ఉన్నదో అన్నీ చెప్పుకొని మీ యొక్క గోత్రము, మీ యొక్క పేరు, మీ యొక్క నక్షత్రము, మీ యొక్క రాశి ఇవన్నీ కూడా చెప్పుకొని మమ రుణ బాధ సిద్ధ్యర్థం, అప్పు అయితే లేదు గోల్డ్ రిలేటెడ్ అనుకుందాము, మమ మనసులో గోల్డ్ రిలేటెడ్ లేదా వస్తువు రిలేటెడ్ ఇట్లా ఏదైనా అమ్మవారి అనుగ్రహ సిద్ధ్యర్థం, లక్ష్మీనారాయణ స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం, ఇలా సంకల్పం ఏదైతే మీరు ఆరోగ్యం కోసం కావచ్చు, మమ సంపూర్ణ ఆరోగ్య సిద్ధ్యర్థం, మమ పుత్రస్య పిల్లలు మాట వినకున్నా కూడా చెప్పిన మాటలు ఇలాంటి వారందరూ కూడా ఇప్పుడు మనం చెప్పేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి చక్కగా కూడా ఆ యొక్క దీపం ముందు కూర్చోవాలి. అది ఎలాంటి దీపారాధన అంటే, దీపారాధన అంటే రెండు మనకు ప్రమిదలు తీసుకొని కింద ప్రమిదలో చక్కగా కూడా పసుపు, కింద ప్రమిద మొత్తము కూడా పసుపుతో నింపేసి దానిపైన మరొక ప్రమిదను పెట్టి అందులో చక్కగా కూడా విప్ప నూనె పోసి 3 వత్తులు వేసి దీపారాధన చేసి మరల ఆ యొక్క దీపంలో కొన్ని తెలుపు రంగులో ఉండేటువంటి తెల్ల ఆవాలు అంటే ఇస్తారు మార్కెట్, తెలుపు రంగులో ఉండేటువంటి ఆవాలను ఒక 50 గ్రాములు తెచ్చుకొని పెట్టుకోండి. ఇంత ఇప్పుడు ఈ యొక్క దీపంలో కొన్ని ఈ విధంగా తీసుకొని అందులో వేయండి. ఇంకా తెల్ల ఆవాలను వేసి చక్కగా కూడా కార్తవీర్యార్జునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే. కార్తవీర్యార్జునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే. మరొకసారి కార్తవీర్యార్జునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే. ఈ మంత్రాన్ని ఎవరైతే 41 రోజులు లేదా 108 రోజులు, 41 రోజులు అయితేనేమో రోజుకొక 1000 సార్లు లేదా 108 సార్లు చదవాలి. 108 రోజులు అయితేనేమో అట్లా అయినా కూడా రోజు సమయం ఉంటే 1000 సార్లు, అధికస్య అధిక ఫలం. ఎంత ఎక్కువగా ఇది ఒక దీన్ని పారాయణం చేస్తే, జపం చేస్తే అంతటి ఫలితం ఉంటుంది. కనుక ఈ యొక్క మంత్రాన్ని చక్కగా కూడా పారాయణం చేసుకొని మీకు ఉండేటువంటి సమస్యల నుండి అన్నింటి నుండి కూడా విముక్తి పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. ఓకే గురుగారు, మనకు పోయిన వస్తువు కానీ లేదంటే అప్పులు కానీ ధనలాభం కలగాలి అంటే సో మనం దానికి ఎటువంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. కొంతమంది ఏంటంటే అఖండ ధనలాభం కావాలి అనుకుంటారు. సో అఖండ ధనలాభం మన సొంతం కావాలి అంటే సో దానికి నేను ఏం చేయాలి, ఎటువంటి రెమెడీ చేయాలి, అలాగే ఏ దేవుణ్ణి పూజిస్తే నాకు అఖండ ధనలాభం కలుగుతుంది అని చెప్పేసి అని చాలామంది అనుకుంటారు. సో అలా మనకి అఖండ ధనలాభం కలగాలి అంటే ఏం చేయాలి, ఏ దేవుణ్ణి పూజిస్తే మనకు అఖండ ధనలాభం కలుగుతుంది అంటారు? అఖండ ధనలాభము అని పేరే ఎంతో అద్భుతంగా ఉంది కనుక అఖండ ధనలాభము పొందాలి అనుకుంటే ఇక్కడ ధనం ఒకటే మనిషికి ఉంటే సరిపోదు అనేటువంటి విషయాన్ని కూడా గమనించాలి. ఎందుకంటే కొందరు ఇవాళ రేపు చూస్తూ ఉన్నాం, మంచి మంచి కవిత్వాన్ని రాస్తూ ఉన్నారు, అద్భుతమైనటువంటి పాటలు. ఆ పాటలలో ఎన్నో అద్భుతమైనటువంటి పదాలు కావచ్చును, అవి వింటే మనసుకు ఎంతో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అది వారికి ఉన్నటువంటి ధనం. విన్నారా? ఆ రూపకంగా వారికి డబ్బు వస్తుంది. ఎందుకు రాదు? ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు చెస్ ఆడుతుంది, ఎంత అద్భుతంగా ఆడుతుండు కదా. తనకు అమ్మవారు ఇచ్చినటువంటి ధనం అదే, లక్ష్మి అదే కదా. డబ్బు ఉంటేనే లక్ష్మి కాదు కదా, తినేది కాదు కదా, అది మనం చేసే వృత్తిలోనే మనకు ఉంటుంది. ఎంత డబ్బు ఉన్నా
మనిషి తినేది అన్నమే వాస్తవానికి కూడా. ఇంకా రోగాలు వస్తే గోళీలు మింగుడు తప్పించి ఏం లేదు. ఏం చేసుకుంటాం చెప్పండి? వేస్ట్. అఖండ ధన లాభం అనేటువంటిది అంటే ఏదో కష్టాలలో ఉన్నారు వీరు ఒక మెట్టు పైకి వచ్చేటువంటి విధంగా ఉన్నట్టయితే సరిపోతుంది. విన్నారా? కనుక ఈ అఖండ ధన లాభానికి మనం అద్భుతమైనటువంటి రెమెడీ చెప్తాం. మీరు చాలా అద్భుతమైనటువంటి రెమెడీ ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. రహస్య పరిహార శాస్త్రంలో మనం చెప్పడం జరిగింది. అయితే మీరు గ్రహించేది ఏంటిది అంటే ఇక్కడ చక్కటి గొంతు ఉన్నది, పాటలు పాడుతూ ఉన్నారు. దేవుని పాటలు కావచ్చును, లేదా ఇంకేదైనా సాంగ్స్ సినిమాల్లో కావచ్చును. వారికి ఆ యొక్క గాత్ర, ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాపం మరణించారు, కానీ తన గొంతు ఎంత మధురము. ఉదాహరణ తన పేరు. ఎంతో మంది ఉన్నారు. అదేవిధంగా లారెన్స్ డ్యాన్స్ మాస్టర్ కానీ, ప్రభుదేవ కానీ, వీరందరికీ డ్యాన్స్ వారికి ధనము. ఇలా ఒకటి రెండు అని కాదు, ఎవరెవరి వృత్తికి సంబంధించి మీరు ఏ రూట్లో వెళితే సరైనటువంటి మార్గము అమ్మవారు కల్పిస్తూ ఉన్నది. మీ జాతక రీత్యా మీరు ఉద్యోగం చేస్తే బాగుంటుందా, లేదా వ్యాపారం చేస్తే బాగుంటుందా, లేదా మీరు ఏ వైపుగా వెళితే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ముందు తెలుసుకోండి. ఇప్పుడు యోగము ఎటు దిక్కుగా వెళితే యోగము బాగుంది అని దానికి సంబంధించింది చేసుకుంటే మనకు మంచి ఫలితం ఉంటుంది. ఒక జాతకునికి అగ్నితత్వ లగ్నం అయ్యింది, కుజుడు ఆయనకు మకరంలో ఉచ్చబంధి ఉంది. లగ్నము కూడా మేష లగ్నమే, మకరం వచ్చేసి 10వ స్థానం అవుతుంది. 10వ స్థానం అంటేనే వృత్తి సంబంధిత విషయాలు. విన్నారా? ఇక్కడ 12లో మీనంలో శుక్రుడు ఉచ్చబంధి ఉన్నాడు. అంటే తన ద్వితీయ స్థానం 2. 2వ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు 12లో ఉచ్చబంధి ఉన్నాడు. మరి కుజుడు కూడా ఉచ్చబంధి ఉన్నాడు మకరంలో. కనుక 10వ స్థానంలో రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి ఫీల్డ్లో కానీ, భూమి సంబంధిత విషయాలలో కానీ, లేదా బోన్ రిలేటెడ్ డాక్టర్, బోన్స్ సంబంధించి అటువంటి విషయాలు కానీ, ఇలా కుజునికి సంబంధించినటువంటి విషయాలు కానీ, కుజునికి సంబంధించినటువంటి ఏదైతే తను రాణిస్తాడో, అధిపతిని ఇస్తాడో దానికి సంబంధించినటువంటి దాంట్లో వీరు అద్భుతంగా రాణించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వీరిని తీసుకువెళ్ళి ఏదో గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయరా బాబు అంటే రాదు. వానికి ఎందుకు వస్తుంది? వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా సాఫ్ట్వేర్ దిక్కు వెళ్ళు అన్నా కూడా ఫలితం తక్కువ ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. లేదా డాక్టర్ చదువు, మరి ఇక్కడ లగ్నాథ్ శని ఉన్నా, లేదా శని కర్కాటకంలో ఉన్నా, లేదా శని పంచమాత సూర్యుని ఇంట్లో ఉన్నా డాక్టర్కు కాస్త ఇబ్బంది అవుతుంది. కనుక ఎవరెవరు వారి వారి జాతకంలో ఎట్లా ఉంది అని అనుకొని చూసుకొని ముందుకు వెళితే అప్పుడు వీరికి అఖండ ధన లాభం కానీ, అఖండ ధన యోగం ఉండేటువంటి పరిస్థితి. మరి వీరు ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా ఇంటిలో ఒక దీపాన్ని ముట్టియాలి. ఆ దీపారాధన ఎట్లా చేయాలి అంటే ముందుగా ఒక మట్టి ప్రమిద, అందులో చక్కగా కూడా రాళ్ళ ఉప్పును వేసి, మట్టి ప్రమిదలో రాళ్ళ ఉప్పును వేయాలి. పెద్దది మట్టి ప్రమిద లేదు అనుకున్నా కూడా చిన్న మట్టి ప్రమిద తీసుకోండి, ఇందులో మరొకటి మట్టి ప్రమిద పెట్టండి. లేదా 2 మట్టి ప్రమిద లేవు అనుకుంటే కింద ఒక తమలపాకు పెట్టండి. ఇట్లా వీలైతే అట్లా. లేదా ఒక ప్లేట్ పెట్టండి కింద. ఓకే, ప్లేట్ పెట్టేసి అందులో ఈ యొక్క మట్టి ప్రమిద పెట్టేసి చక్కగా కూడా మనకు నేతితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీపారాధన 3 వత్తులు వేయాలి. 3 వత్తులు వేసిన తర్వాత మీరు ముందుగా ఏం చేయాలంటే పచ్చకర్పూరము, అదేవిధంగా 9 ఇలాచీలు,
అదేవిధంగా 9 లవంగాలు, అదేవిధంగా దాల్చిన చెక్క. ఓకే 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 ఈ 4 గ్రైండ్ పట్టి ఒక పొడిని తయారు చేసుకోండి. ఓకే ఈ 4 కలిపి ఒక మిశ్రమం అనేది ఇంత 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 సైజు బిల్ల, రూపాయి బిల్ల లాగా ఉంటుంది. ఏది మనకు పచ్చకర్పూరం, 9 లవంగాలు అన్నం, 9 ఇలాచీలు అన్నం. అదే విధంగా దాల్చిన చెక్క కూడా ఇంత సరిపోతుంది. ఇవి అన్నీ కూడా చక్కగా అంటుముట్టు కాకుండా స్నానం చేసి శుభ్రంగా కూడా వీటిని ఇందులో కాస్త పసుపుని యాడ్ చేసి గ్రైండర్ పట్టేసుకోండి చక్కగా. ఈ పొడిని ఒక చిన్న డబ్బాలో తీసుకొని దేవతార్చన గదిలో పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చెప్పినటువంటి దీపం ఏదైతే ఉందో ఈ యొక్క దీపారాధన చేసేసి చక్కగా కూడా ఈ యొక్క మిశ్రమం ఏదైతే చెప్పామో ఈ యొక్క పొడిని ఆ యొక్క దీపంలో వేయండి. ఆ యొక్క దీపంలో వేస్తే అప్పుడు అది సుగంధ ద్రవ్యాలతో ఆ యొక్క దీపం అనేటువంటిది వెలుగుతుంది. దాని ముందు కూర్చొని చక్కగా కూడా మీరు నమస్కరించుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రం కానీ, లేదా శివ పంచాక్షర మంత్రం కానీ, ఓం నమ శివాయ కానీ, లేదు ఓం గం గణపతయ్య నమః కానీ, ఇలా మీరు జపం చేయాలి. ఒక 108 సార్లు లేదా 1000 సార్లు జపం చేసి చక్కగా కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పనిని, ధనము అధికంగా రావాలి, ధన లాభం కలగాలి అని మీరు ఇక్కడ ఇమాజినేషన్ చేసుకోండి. చక్కగా కూడా మనస్సులో ఇక్కడ నాకు ఏదో రూపకంగా అమ్మవారు నాకు ధన లాభము కలిగిస్తూ ఉన్నది అని మనసులో ప్రొనౌన్సియేషన్ చేసుకొని చక్కగా కూడా జపం పూర్తయిన తర్వాత ఒక 5 నిమిషాలు ఊహించుకోండి. ఆ ధనం వస్తే మీరు ఏం చేస్తారు? కారు కొనుక్కుంటారా, లేదా అప్పు కట్టుకుంటారా, లేదా ఇల్లు కొనుక్కుంటారా? ఆ ఇంట్లో మీ పిల్లలు ఏ విధంగా అల్లరి చేస్తూ ఉన్నారు, లేదా కారులో వెళ్తే కారులో మీ పిల్లలు ఏ విధంగా అల్లరి చేస్తారు, ఇలా ఊహించుకుంటూ ఉండండి. తప్పకుండా కూడా అతి త్వరలో మీకు ఈ యొక్క ఊహ అనేటువంటిది నిజమవుతుంది. మీరు మంత్రం చేసినటువంటి ఆ యొక్క ఫలితం రూపకంగా నిజమవుతుంది. విన్నారా? గురువుగారు చాలా మంది ఏమంటారంటే కొబ్బరికాయ కుళ్ళిపోతే మంచిది అనేసి అంటారు. ఇంకొంతమంది ఏంటంటే కొబ్బరికాయ కుళ్ళిపోవడం అనేది ఇంటికి చాలా అరిష్టాన్ని సూచిస్తుంది అనేసి అంటారు. సో ఈ రెండిట్లో ఏది మంచిది అంటారు? కొబ్బరికాయ కుళ్ళిపోవడం మంచిదా, లేదంటే కొబ్బరికాయ కుళ్ళిపోకుండా ఉండడం మంచిది అంటారా అసలు? అలానే ఏంటంటే గురుగారు ఇంకొంతమంది అంటారు మన దేవుని సన్నిధిలోని కొబ్బరికాయ కొట్టిన తర్వాత గుండ్రంగా పగిలింది అంటే మాత్రానికి శుభకరం అనేసి అంటారు, లేదు చిందరవందరగా పగిలింది అంటే అంత అశుభం అనేసి అంటారు. సో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఎలా పగిలితే మంచిది అంటారు? చాలా పెద్ద ప్రశ్న, చాలా పెద్ద ప్రశ్న. చాలా అసలు అంటే చాలా అంటే ఇప్పుడు నేను కూడా ఒక ప్రధాన దేవాలయ అర్చకుల్ని. మా దేవాలయంలో కూడా ఇలాంటి సన్నివేశాలు నేను చూస్తూ ఉంటాను, చూస్తాను, నవ్వుతాను. అంటే నవ్వుతాను అంటే ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే ఏదైనా విషయం వారికి చెప్పాలంటే మాకు భయం అవుతుంది ఫస్ట్. వారికి తెలిసి తెలియని విషయంలో మేం చెప్పేదాన్ని కూడా వారు సరిగా రిసీవ్ చేసుకోవాలని పరిస్థితులు ఉన్నారు. ఆగమాగము షూ బయటకు వేసి సాక్సులతో లోపలికి వచ్చినటువంటి వారు ఉంటారు. వాస్తవానికి దేవాలయం లోపలికి బెల్ట్ లెదర్ కదా పెట్టుకొని కూడా రారాదు. అలా పెట్టుకొని వచ్చినా కూడా ఆ యొక్క బెల్ట్ తీయాలి అన్నా కూడా వారితో ఇబ్బంది ఉంటుంది. అంటే ఏం చెప్పాలి అనేటువంటిది లేకుండా కొన్ని సందర్భాలలో యాక్సెప్ట్ చేస్తుంది ఉత్తమం. ఏం చేస్తాం? ఇప్పుడు నాకున్న నాలెడ్జ్ మీకు లేదు, మీకున్న నాలెడ్జ్ మరొకరు లేదు కావచ్చు, వేరొకరికి లేదు కావచ్చు. ఎంతసేపు వాదించేటువంటి వారు ఉంటారు. ఆ వాదించేటువంటి వారితో మనం యాక్సెప్ట్ చేయాలి. మనం ఏం వాదిస్తాం? నువ్వు అన్నదే కరెక్ట్, ఓకే విడిచిపెట్టేసి సరిపోయింది. కొబ్బరికాయ ఎట్లా పలుగుతుంది? అది నీ చేతిలో ఎందుకు ఉంటుంది? కొబ్బరికాయ పలిగింది, అది ఎంత అన్యాయం వచ్చాడో కాకపోతే అది ఎక్కడో కాయలు ఎక్కడి నుండో వచ్చి ఎవడో దాన్ని కొనేసి అది ఎక్కడి నుండో మన ట్రావెల్ చేసుకుంటూ షాప్లోకి వస్తే మనం అక్కడికి వెళ్ళి ఆ యొక్క కొబ్బరికాయ తీసుకుంటాము. అది
ఊపక చూస్తామా తెలియదు మనకు. తీసుకొని వచ్చినాము, దాన్ని కొట్టినాము, అది కుళ్ళిపోయిందా లేకపోతే 4-5 ముక్కలు అయిందా? చాలా సిల్లీ మ్యాటర్ ఇది. ఉన్నారా? మరి ఇప్పుడు నిజంగా నేను చెప్తున్నాను, అరటి పండ్లు నల్లగా అయిపోయి దేవునికి నివేదన చేయండి అని చెప్తే ఇచ్చిన వారు కూడా ఉన్నారు. కాలం అవి తింటామా మనము? ఖరాబే కదా. ఇప్పుడు ఒక నివేదన జరిగింది అంటే నివేదన తర్వాత అది ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదాన్ని నలుగురికి పంచి పెట్టాలి. కనీసం నలుగురు తింటారు అనేటువంటి ఆలోచన ఉండాలా వద్దా? ఉండాలి. కొబ్బరికాయ, ఇంకో కొబ్బరికాయ కొనండి. కొబ్బరికాయ కుళ్ళిపోయినా 4 రకాలు పలిగినా కూడా దాని గురించి ఎలాంటి బాధ పెట్టుకోవద్దు. ఎందుకు అంటే వాస్తవానికి కొబ్బరికాయ ఎందుకు మరికొంతమంది ఒక కొబ్బరికాయ కొట్టేసి అందులో ఉన్నటువంటి నీరు అక్కడే కొంపలేమో ఎంబడే కొంపలేమో అంటుకొని పోయినట్టే అక్కడే కొట్టేసి అది వాడు అక్కడ బ్రాహ్మణులు ఉంటారు కదా, అయ్యగారు పెడతారు కదా, కొబ్బరికాయ అక్కడ కొట్టి పట్టు వీడు పిల్లలకు ఈయన తాగేసి దాన్ని వాళ్ళు ఎట్లా సౌండ్ ఎట్లా వస్తుంది సౌండ్, ఆ సౌండ్ మళ్ళా ఆ చెయ్యి కడుక్కోరు, అట్లనే దాన్ని మంచిగా 2 వక్కలు చేసి ఆ జుట్టు తీసేసి తీసుకొని వచ్చిస్తారు నివేదన అయ్యాలి. దాని అది ఎట్లా పనికి వస్తుంది? పనికి వస్తుందా? పనికిరాదు అసలు. ఏం చెప్పొస్తుంది? ఇక ఇట్లా ఉంటుంది పరిస్థితులు. నువ్వు ఇది చేస్తే తప్పులేదు, కొబ్బరికాయ కుళ్ళిపోయిందని నువ్వు బాధపడుతున్నావు. అది కుళ్ళిపోయినా 10 భాగాలుగా పగిలినా మన మనసు మంచిగా ఉండాలి, ప్యూర్ హార్ట్ గా ఉండాలి. మన మనసు స్వచ్ఛమైనటువంటి హృదయాన్ని మించినటువంటి దేవాలయం మరొకటి లేదు అని మాత్రం నేను చెప్పగలను. మంచి మనసుతో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే భగవంతుడు నిన్ను మెచ్చుతాడు, నీకు ఏదైనా ఉపకారం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ నువ్వు కొబ్బరికాయ 100 కొబ్బరికాయలు కొట్టినావు, 100 కొబ్బరికాయలు కూడా చక్కగా అందంగా రౌండ్గా పగిలినాయి. సూపర్, ఈ రోజు అయిపోయింది. రేపు మీ ఇంటి పక్కన వారితో అసలు ఎలాంటి సందర్భం లేకుండా గొడవలు పెట్టుకున్నాం. అవునా? ఇక్కడ ఇప్పుడు ఈ 100 కొబ్బరికాయలు నువ్వు అనుకున్నట్టు రీతిలో కొబ్బరికాయలు పరిగితే నీకు అహంకారం వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. 100% అహంకారం పెరుగుతుంది. కనుక భగవంతుడు ఏ టైంకు ఏం చేయాలి అనేటువంటిది అన్ని అతనికి తెలుసు. కనుక కొబ్బరికాయ పలిగేటువంటి విషయంలోనే భగవంతుడు ఉంటాడు అనుకుంటే ఆయనకు వేరే పని పాట లేదా భగవంతునికి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. కొబ్బరికాయ ఖరాబ్ అయితే మరొక కొబ్బరికాయ తెచ్చుకోండి, పగలగొట్టండి, అంత మట్టుకే. విన్నారా? రెండవ విషయం ఏమిటి అంటే, ఒక కొబ్బరికాయ మనం కొడుతున్నాము అంటే మన తలను మనం భగవంతుని వద్ద కొడుతున్నామని అర్థం. విన్నారా? ఏదో కొబ్బరికాయ కొట్టినాం అది కుళ్ళిపోయిందని కాదు, ఏదో తప్పు చేశామా ఒప్పు చేశామా అని కాదు, భగవంతునికి మన తలను సమర్పిస్తున్నట్టు ఒక కొబ్బరికాయ కొడితే అర్థం. విన్నారా? కనుక నువ్వు 100 కొబ్బరికాయలు కొట్టినట్టయితే 100 సార్లు నీ తల బాదుకున్నట్టే లెక్క. నువ్వు నిజంగా నీ తల బాదుకుంటే ఎన్ని రోజులు గుర్తుంటుంది నీకు? మనకు గుర్తుంటా ఉంటుంది ఖచ్చితంగా. కనుక ఇలాంటి తప్పు చేయకుండా ఉండాలి మనం. 100 కొబ్బరికాయలు కొట్టి వేరెవరినో ముంచుతా అంటే కుదరదు. ఓకేనా? మళ్ళా వచ్చిన 100 కొబ్బరికాయలు కొడతా అంటే తర్వాత నెక్స్ట్ డే నీకు ఎట్లా ఉండేది అట్లా ఉంటుంది. ఏలినాడు శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, సప్తమ శని కానీ, ఈ పీరియడ్లలో అన్ని బయటికి వస్తాయి. విన్నరా? అన్ని విషయాలు బయటికి వస్తాయి, అంతా ఇబ్బంది అవుతుంది. కనుక కొబ్బరికాయ కుళ్ళిపోతే చక్కగా చేయగడుక్కోండి, కుదిరితే ఇంకో కొబ్బరికాయ తీసుకోండి, మరొకటి కొట్టేసి భగవంతునికి సమర్పించండి. చక్కగా పలిగింది అని చెప్పి మనం గర్వపడాల్సిన పని లేదు. అడ్డంగా పగిలింది, తొట్టిలాగా పగిలినా కూడా సంతానం కలుగుతుంది అంటారు. నేను చెప్తున్నా, నేను ఏ కొబ్బరికాయ కొట్టినా కూడా కరెక్ట్ గానే పగులుతుంది. చిందర వందర గాని ఎలాగూ పగలు. కుళ్ళిపోతే దాన్ని మనం ఏం చేయలేంగా. ఎండాకాలం అసలే ఇది ఎక్కువగా కూడా ఉండలేవు. కనుక అది మనం అక్కడే ఆగిపోవద్దు. కొబ్బరికాయ కొట్టేటువంటి దగ్గరనే ఆగిపోకుండా
మెచ్యూరిటీగా ముందుకు వెళ్దాము. ఓకే ఓకే గురుగారు, కొబ్బరికాయ కుళ్ళిపోతే మంచిదా లేకపోతే చెడా అనే వాటి గురించి అయితే మాకు తెలియచేశారు. అలాగే గురుగారు, చాలా మందికి ఏంటంటే ఒక పని చేసిన తర్వాత మళ్ళీ పదే పదే ఆ పని చేస్తున్నా కానీ పదే పదే ఆ పని ఆగిపోతుంటుంది. ఎంత ప్రయత్నించినా కానీ ఆ పని అనేది అసలు సక్సెస్ అవ్వదు. సో అలాంటి సమయంలో ఏం చేయాలి? కొంతమంది ఉద్యోగం ప్రయత్నిస్తుంటారు, కొంతమంది బిజినెస్లలో కానీ, కొంతమంది ఇలా రకరకాలుగా స్టడీస్లలో కానీ, ఎంత చదివినా కానీ కొంతమంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. 2 years 3 years 5 years ఇట్లా రాణిస్తూనే ఉంటారు. కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఉంటారు, చదువుతుంటారులే కానీ వాళ్ళకి అంత రాదు. ఇట్లా కొన్ని సంవత్సరాల తరబడి ఒక పనిని పదే పదే ప్రయత్నించినా కానీ సక్సెస్ అవ్వలేరు. సో అలాంటి సమయంలో మనం ఏం చేయాలి అంటారు? తప్పకుండా అమ్మా, పదే పదే అనుకున్న పనులు ఆగుతూ ఉన్నా ముందుకు వెళ్ళటం లేదు అనేటువంటి సందర్భంలో తప్పకుండా ఒకసారి జాతక పరిశోధన అయితే మస్ట్ చూసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఉన్నటువంటి వారికి ఇప్పుడు నడిచేటువంటి మహాదశ ఏమిటి, అంతర్దశ ఏమిటి, భుక్తి ఏమిటి, ఈ విధంగా చూసుకొని ముందుకు వెళితే ఏ రోజు నాడు ఏ పని అవుతుంది అనేటువంటి విషయాన్ని అక్యురేట్ గా చెప్పవచ్చును. అలా చెప్తూ ఉన్నాము మనము, చాలా మంది కూడా అంటూ ఉన్నారు. చాలా వారు కాల్ చేస్తే ఒక 2 నిమిషాలు మాట్లాడితే సరిపోతుంది వారు నాతో. మిగిలిన విషయాలు మొత్తం జరిగిన విషయాలు, జరుగుతున్నటువంటి విషయాలు నేనే మాట్లాడుతాను. అవును గురువు గారు, చాలా కరెక్ట్ గా చెప్తూ ఉన్నారు అనేటువంటి విషయము. ఒకరితో మినిమం 20 నిమిషాలు 30 నిమిషాలు మాట్లాడేటువంటి సందర్భం కూడా ఉంటుంది. కనుక తరచూ కూడా వీరు అనుకున్నటువంటి పనులు జరగడం లేదు పదే పదే అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే జాతక పరిశోధన అయితే మస్ట్. అటు పిమ్మట గణపతికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోవాలి వీరు. విన్నారా? సంకటహర చతుర్థి అని మనకు వస్తుంది. ప్రతి పౌర్ణమి తర్వాత చవితి, అది కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితిని సంకటహర చతుర్థిగా అంటూ ఉంటారు. అది మనకు సాయంకాలం ఉండాలి. చవితి సాయంకాలము, చంద్రోదయము మనకు ఇంపార్టెంట్. కనుక ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నా లేదా ఒక 21 రోజులు, నిజంగా ఛాలెంజ్గా చెప్తున్నా, 21 రోజులు ఎవరైతే ప్రతిరోజు కూడా గణపతి దేవాలయానికి వెళతారో చక్కగా కూడా ఎరుపు రంగు పుష్పాలు, ఆ పుష్పాలు ఎట్లా ఉండాలి? చాలా అద్భుతంగా ఉండాలి పుష్పాలు. ఏదో విరిగిపోయి ఖరాబ్ అయిపోయి ఏది ఉండకూడదు, చాలా మంచిగా ఉండాలి. ఇప్పుడు ఒక సీఎంను కలవడానికి వెళ్తున్నాం, ఒక కలెక్టర్ను కలవడానికి వెళ్తున్నాం, ఎంత అందమైన బొకే తీసుకొని పోతాం, లేదా వారే మన దగ్గరికి వస్తున్నారు కదా, ఎంతటి ప్రజెంటేషన్ ఇస్తాం. షాల్వా కావచ్చును, లేదా ఏదైనా అసలు అద్భుతమే కదా. ఏదో పుచ్చిపోయిందో, చినిగిపోయిందో, కుళ్ళిపోయిందో తీసుకుని తీయంగా చాలా అద్భుతంగా తీసుకుంటారు. వాళ్ళు అట్లాంటి సీఎంకే సీఎం దగ్గరికి మనం పోతున్నాం. అలాంటప్పుడు మంచి పుష్పాలు, మంచి గరక, విన్నారా, గరక మాల గాని లేదా ఒక 21 గరక పూసలు, వీటితో పాటుగా స్వామివారికి ఇష్టమైనటువంటి లడ్డు, అది మీ ఇంట్లో చేయిస్తారా లేదా ఉండ్రాళ్ళు చేయిస్తారా, అది లేదా రవ్వ లడ్డు చేయిస్తారా, లేదా తెల్ల నువ్వులతో కూడా చక్కగా కూడా బెల్లం పానకంతో పల్లీలు వేసి అద్భుతంగా కూడా మనకు నువ్వుల ముద్దలు కూడా ఉంటాయి. ఇవి చాలా అద్భుతమైనటువంటి రెమెడీస్ ఇవన్నీ కూడా మనకు. వీటితో పాటుగా ఇంకా అద్భుతమైనది ఏమిటంటే ఒక 2 తమలపాకులు, 2 తమలపాకులలో ఒక 4 ఇలాచి, 5 లవంగాలు, అదే విధంగా కాస్త మనం ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా పచ్చకర్పూరము, అదే విధంగా ఇలాచీలు, లవంగం. ఓకే, ఇవి చక్కగా కూడా తాంబూల రూపకంగా చేసుకోవాలి. తాంబూలం అనేటువంటిది మన సనాతన ధర్మంలో కానీ తాంబూలం అంటే ఎంతో విశేషంగా
ఓకే. తాంబూలం. కనుక తాంబూలం అనేటువంటిది ఒక అర్చన పూర్తయిన తర్వాత, అర్చన మొత్తము కూడా పూర్తయ్యేదాకా గరకను సమర్పించండి, పూలను సమర్పించండి, లడ్డూలను సమర్పించండి. మీ యొక్క గోత్రం మీద 21 రోజులు గోత్రము, మీ యొక్క నక్షత్రము, పేరు చెప్పుకొని స్వామివారికి అర్చన పూర్తయిన తర్వాత 101 రూపాయి లేదా 51 రూపాయి లేదా 11 రూపాయలు మీ శక్తి కొలది తాంబూలం ఇవి స్వామికి సమర్పించమని చెప్పి అక్కడ బ్రాహ్మణులకి విన్నరా. శక్తి ఉండి తక్కువ పెట్టరాదు, అది కూడా గమనించుకోండి. కనుక మీ శక్తి కొలది ఖచ్చితంగా 100 రూపాయలు పెట్టే శక్తి ఉంటే 100 రూపాయలు పెట్టేసేయండి, 500 పెట్టే శక్తి ఉంటే 500 పెట్టేసేయండి. ఎందుకు అంటే మన శక్తి ఏమిటి అనేది భగవంతునికి తెలుసు. ఉండి కూడా లోభత్వం అనేటువంటిది చూపెట్టకుండా తాంబూలాన్ని మనం చెప్పినటువంటి విధంగా సమర్పించి డబ్బుల రూపకంగా చేసినట్టయితే 21 రోజులలోనే, కేవలం 21 రోజులలోనే వీరికి అనుకున్నటువంటి పనులు ఏవైతే ఆటంకాలు వస్తూ ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా నెరవేరుతాయి. ఇంకా సంకటహర చతుర్థి రోజు ఫాస్టింగ్ ఉండి ఒక 11 నెలలు 11 చవితి చతుర్థిని వీరు తప్పకుండా కూడా ఒక దీక్షలాగా పాటించినట్టయినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఓకే గురుగారు, ఒక పని పదే పదే మనకి ఆగిపోతుంది అంటే దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి, అలాగే ఏ దేవుని పూజిస్తే మనకు అనుకున్న పనులు జరుగుతాయి అనే వాటి గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు. అలాగే ధర్మ సందేహాలనే ఒక ప్రత్యేక కార్యక్రమంలోనే మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ మాకు చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. అలాగే మేము అడిగిన వాటికి ఏమైనా ఉంటే వాటికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే వాటి అన్నిటి గురించి కూడా మాకు చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు గురుజీ. మహాదేవ శ్రీమాత్రే నమః. సో ఇదండి ధర్మ సందేహాల యొక్క ప్రత్యేక కార్యక్రమం. సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుకుంటాను. సో అంతవరకు చూస్తూనే ఉండండి 6 TV.